నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు దివ్యమంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. మన ఋషులు భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో అనేక సమస్యల నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి అద్భుతమైన మంత్రాలు అందించారు. మంత్రాలంటే నిర్దిష్టమైన శబ్ద తరంగాలు, పౌనఃపుణ్యం కలిగినటువంటి పదాల సముదాయం. ఈ మంత్రాల ద్వారా ఆధునిక కాలంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు ఋషులు చక్కటి పరిష్కార మార్గాలను సూచించారు. మంత్రాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, మంత్రాలు జపిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, మంత్రాల వెనుక ఉన్నటువంటి మర్మాలేంటో నేటి దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో మహిళలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. స్త్రీ అంటే కేవలం వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. తల్లిగా, చెల్లిగా, భార్యగా కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి పాత్రలు పోషించే స్త్రీని ఆది పరాశక్తిగా వేదాల్లో వర్ణించడం జరిగింది. అటువంటి స్త్రీ శక్తిని ప్రచోదనం చేయటానికి, స్త్రీ దేవతల అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి మహర్షులు ఎన్నో దివ్య మంత్రాలను అందించారు. ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట జీవితంలో మహిళలు ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాలైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటి నుంచి బయటికి తీసుకురావటానికి, స్త్రీ శక్తిని ప్రచోదనం చేయటానికి, స్త్రీ సంబంధమైనటువంటి దేవతామూర్తులకు సంబంధించి ఋషులు అద్భుతమైనటువంటి మంత్రాలను విశదీకరించారు. కుటుంబంలో సర్వశాంతులు చేకూరటానికి, సర్వమంగళములు కుటుంబంలో సిద్ధింపజేసుకోవటానికి మంగళగౌరి మంత్రాన్ని, జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండటానికి అన్నపూర్ణాదేవి మంత్రాన్ని, అదేవిధంగా కుటుంబంలో ఎలాంటి అనిశ్చిత భావాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపటానికి సంతోషిమాత మంత్రాన్ని ఋషులు మనకు అందించారు. ఈ మంత్రాల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, ఈ మంత్రాలు జపించేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, మంత్ర జపం వెనుక ఉన్న అపోహలేంటో, జపించటం వల్ల కలిగే సత్ఫలితాలేంటో నేటి దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. కుటుంబంలో సర్వమంగళములు చేకూరటానికి, కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవటానికి ఉపయోగపడే మంగళగౌరి మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. స్త్రీని ఒక శక్తి స్వరూపంగా భావించే సమాజంలో స్త్రీ దేవతలలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దేవీ స్వరూపము గౌరీ స్వరూపం. కుటుంబంలో మహిళలకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి, ఉద్యోగపరంగా కానీ, దాంపత్య జీవితం పరంగా కానీ మహిళలు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో తొలతూగటానికి గౌరీ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అందుకే ఓం శ్రీ గౌరీదేవ్యై నమః ఈ మంత్రాన్ని అనునిత్యము పఠించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కుటుంబంలో సమస్త శుభాలు చేకూరతాయి. ఈ గౌరీ మంత్రం వెనుక ఉన్నటువంటి పురాణ కథను మనం పరిశీలిస్తే, హిమవంతుడు, మేనాదేవి ఈ దంపతులకి సతీదేవి పార్వతీదేవి అవతార స్వరూపంగా జన్మిస్తుంది. దక్షయజ్ఞంలో శరీరాన్ని త్యాగం చేసిన సతీదేవి పార్వతీదేవిగా జన్మించిన తర్వాత పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని కఠోర తపస్సు ఆచరిస్తుంది. 1000 సంవత్సరాల పాటు పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరించి తపస్సు చేస్తుంది. 100 సంవత్సరాల పాటు పచ్చి కూరగాయల ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేస్తుంది. 3000 సంవత్సరాల పాటు రాలిన ఎండుటాకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ కఠోర తపస్సును ఆచరిస్తుంది. పార్వతీదేవి చేసిన కఠోర తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకోవటానికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అయితే అనేక వేల సంవత్సరాల పాటు పార్వతీదేవి కఠోర తపస్సు ఆచరించటం వల్ల పార్వతీదేవి శరీరం మొత్తం కూడా కృశించిపోతుంది, శరీరం నల్లగా మారిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు గంగాజలాలతో పార్వతీదేవి శరీరాన్ని పరిశుద్ధం చేస్తాడు. అలా గంగాజలాలతో పరిశుద్ధం చేయటం వల్ల గౌరీదేవి శరీరం మొత్తం కూడా తేజోవంతమై గౌరవర్ణంలోకి, తెలుపు రంగులోకి మారిపోతుంది. అప్పుడు పార్వతీదేవికి గౌరీ అనే పేరు వచ్చిందని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది.
తెలుపు సత్వగుణానికి సంకేతం కాబట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి గౌరవర్ణంలోకి పార్వతీదేవి వచ్చిన తర్వాత దేవతలందరూ గౌరీ గౌరీ అంటూ పార్వతీదేవిని కీర్తించారు. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఓం అంటే సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షరం, శ్రీ అంటే అది శుభానికి సంకేతం, మంగళములకు సంకేతం. గౌరీదేవి సర్వమంగళములు కలిగింపజేయాలన్న అర్థంలో శ్రీ అంటూ మంత్రంలో మనం జపిస్తున్నాం. గౌరీదేవ్యై నమః అంటే తెలుపు రంగులో సత్వగుణ ప్రధానంగా ప్రకాశించేటటువంటి గౌరీదేవికి నమస్కారం అని అర్థం. అందుకే ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కుటుంబంలో సర్వమంగళములు చేకూరతాయి. ఈ గౌరీ మంత్రాన్ని అనునిత్యము 108 లేదా 54 లేదా 21 సార్లు జపించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గౌరీ మంత్రాన్ని మంగళవారం పూట కానీ లేదా ప్రతిరోజు సంధ్యా సమయంలో కానీ ఉదయం బ్రహ్మముహూర్తంలో కానీ పఠించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట జీవన గమనంలో కుటుంబంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకోవటానికి, కుటుంబంలో మంగళములు చేకూరటానికి, సామరస్య ధోరణిని సిద్ధింపజేసుకోవటానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇంట్లో గౌరీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని కనీసం 21 సార్లు పఠించినట్లయితే కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది, మంగళములు శుభాలు చేకూరతాయి. అయితే ఈ గౌరీ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం వివాహమైనటువంటి మహిళలు మాత్రమే గౌరీ మంత్రాన్ని జపించాలనే అపోహ ఉంది. అయితే ఇది వాస్తవం కాదు. వివాహం కాని కన్యలు, వివాహమైన మహిళలు, స్త్రీ పురుష భేదము లేకుండా ఎవరైనా సరే కుటుంబంలో సర్వమంగళములు చేకూరటానికి గౌరీదేవి మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇలా గౌరీ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా ఆధునిక కాలంలో సర్వమంగళములు కుటుంబంలో సిద్ధింపజేసుకోవటానికి, కుటుంబంలో సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటుంది శాస్త్రం. అన్నం పరబ్రహ్మస్వరూపం అంటుంది శాస్త్రం. పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నాన్ని మనకు ప్రసాదించే తల్లి అన్నపూర్ణాదేవి. ఋషులు కూడా అన్నాన్ని బట్టే మనస్సు ఆధారపడి ఉంటుందని వర్ణించారు. అందుకే మనం తీసుకునే ఆహారం సరైన క్రమంలో ఉన్నట్లయితే మన మనస్సు సక్రమమైన మార్గంలో వెళుతుంది. అలా అన్నాన్ని స్వీకరించడం ద్వారా మనస్సును సక్రమమైన మార్గంలో నిలపటానికి, జీవితంలో అన్నపానాలకు ఎటువంటి లోటు లేకుండా ఉండటానికి అన్నపూర్ణ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి అన్నపూర్ణాదేవి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం అన్నపూర్ణాయై నమః. అన్నపూర్ణాదేవి మంత్రాన్ని జపించుకోవటం ద్వారా కుటుంబంలో సామరస్య ధోరణి పెరుగుతుంది, జీవితంలో అన్నానికి ఎటువంటి లోటు ఉండదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అన్నపూర్ణాదేవి మంత్రం వెనుక ఉన్నటువంటి పురాణ కథను, అన్నపూర్ణాదేవి ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో కాశీ క్షేత్రంలో ప్రజలందరూ కూడా తీవ్రమైన కరువు కాటకాల వల్ల, అన్నానికి లోటు వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో అన్నపూర్ణాదేవి రూపంలో జగన్మాత ఆవిర్భవించి ప్రజలందరి ఆకలి తీరుస్తుంది. అప్పుడు స్వయంగా పరమేశ్వరుడే ఒక భిక్ష పాత్రను ధరించి అన్నపూర్ణాదేవి చెంతకు వచ్చి భిక్షను స్వీకరించాడని, అన్నపూర్ణాదేవి శివుని ఆకలిని కూడా తీర్చిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ అన్నపూర్ణాదేవి కథలో అద్భుతమైన ఆధ్యాత్మిక మర్మం దాగి ఉంది. ఆ మర్మాన్ని మనం పరిశీలిస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే అన్నపూర్ణాదేవి దగ్గరికి భిక్ష పాత్రను పట్టుకొని వస్తే అన్నపూర్ణాదేవి శివుడికి భిక్షను అనుగ్రహించిందంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఈ లోకంలో ఆకలితో ఉన్నటువంటి వాళ్ళందరూ, అన్నార్తులందరూ కూడా శివస్వరూపులే.
వాళ్ళ ఆకలి తీర్చే ప్రతి స్త్రీమూర్తి కూడా అన్నపూర్ణాదేవే అని దీనిలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అంటే కేవలం అన్నాన్ని మనం స్వీకరించటం మాత్రమే కాకుండా అన్నదానం చేయాలి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయటం ద్వారా అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని దీనిలో ఉన్న అంతరార్థం. పరమేశ్వరుడంతటి వాడు ఆది భిక్షువుగా అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షను స్వీకరించాడంటే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే పరమేశ్వరుడు భక్తిని భిక్షగా స్వీకరిస్తాడు, అరిషడ్వర్గాలను భిక్షగా స్వీకరిస్తాడు, మనకు ముక్తిని అనుగ్రహిస్తాడు. అది పరమేశ్వరుడు ఆది భిక్షువుగా ఉండి అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షను స్వీకరించటంలో ఉన్న అంతరార్థం. అందుకే అన్నపూర్ణాదేవి కుడి చేత్తో బంగారు గరిటెను ధరించి ఎడమ చేతిలో భోజన పాత్రను పట్టుకొని బంగారు సింహాసనం మీద కూర్చొని తనకు కుడివైపు పరమేశ్వరుడు ఆది భిక్షువుగా ఉన్నట్లుగా అద్భుతమైన రూపంలో దర్శనమిస్తుంది. ఈ అన్నపూర్ణాదేవి కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటూ జీవితంలో అన్నానికి లోటు లేకుండా ఉండటానికి, అన్నదానం చేయటం ద్వారా అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యము అన్నపూర్ణ మంత్రాన్ని జపించుకోవాలి. ఓం అన్నపూర్ణాయై నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి ప్రతిరోజు జపించినట్లయితే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలంటే ప్రతిరోజు భోజన సమయంలో అన్నపూర్ణ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా ఎప్పుడైనా సరే ఉదయం దీపారాధన చేసినప్పుడు కానీ ప్రదోష కాలంలో కానీ అన్నపూర్ణ మంత్రాన్ని పఠించినట్లయితే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అన్నపూర్ణాదేవి మంత్రం విషయంలో ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే ఈ మంత్రాన్ని కేవలం మహిళలు మాత్రమే జపించాలనే అపోహ ఉంది. అలాగే అన్నం స్వీకరించే సమయంలో మాత్రమే ఈ మంత్రాన్ని జపించాలనే అపోహ కూడా ఉంది. ఈ అపోహల్లో వాస్తవం లేదు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే సర్వకాల సర్వావస్థల్లో అన్నపూర్ణాదేవి మంత్రాన్ని జపించుకోవచ్చు. అలా జపించడం వల్ల అన్నపానాలకు లోటు ఉండదు. ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట జీవితంలో కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబంలో సామరస్య ధోరణిని పెంపొందింపజేసుకోవటానికి కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని భోజనం చేసే ముందు అన్నపూర్ణ మంత్రాన్ని జపించుకోవాలి. దానివల్ల కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కుటుంబంలో సత్సంబంధాలను పెంపొందింపజేసుకోవచ్చు. అందుకే ఓం అన్నపూర్ణాయై నమః ఈ మంత్రం కుటుంబంలో అనురాగాన్ని కలిగింపజేస్తుంది, అన్నానికి లోటు లేకుండా చేస్తుంది. అన్నదానాన్ని ఆచరించడం ద్వారా అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కూడా చాలా సులభంగా కలిగింపజేస్తుంది. అలాగే జీవితంలో ఎన్ని భోగభాగ్యాలున్నా కూడా, ఎంత కీర్తి ప్రతిష్టలున్నా కూడా మనిషికి సంతోషం ముఖ్యం. జీవితంలో ఎన్ని భోగభాగ్యాలున్నా, అష్టైశ్వర్యాలలో ధనం ఉన్నా, అధికార పదవులున్నా సంతోషం లేకపోతే ఫలితం శూన్యంగా ఉంటుంది. కాబట్టి జీవితానికి ప్రధానమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగింపజేసే సంతోషీమాత మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించుకోవాలి. ఓం సంతోషీమాతాయై నమః. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పురాణ కథను మనం పరిశీలించినట్లయితే కైలాసంలో విఘ్నేశ్వరుడి కుమారుడైనటువంటి క్షేముడు, మరొక కుమారుడైనటువంటి లాభుడు, వీళ్ళిద్దరూ కూడా ఒకసారి గణపతి దగ్గరకు వచ్చి తమకు సోదరి కావాలని వినాయకుడిని ప్రార్థిస్తారు. అప్పుడు వీళ్ళ ప్రార్థన మేరకు వీళ్ళకి ఒక సోదరి జన్మించిందని, ఆవిడే సంతోషీమాత అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే వినాయకుడి సోదరిగా సంతోషీమాతను అనునిత్యం ధ్యానం చేయటం ద్వారా, సంతోషీమాత మంత్రాన్ని జపించుకోవటం ద్వారా సుఖ సంతోషాలను కుటుంబంలో సిద్ధింపజేసుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు ఎన్ని ఉన్నా, అలాగే ఐశ్వర్యం ఎంత ఉన్నా, మానసికంగా సంతోషము ఉల్లాసము లేకపోతే అవన్నీ శూన్యమే అవుతాయి. కాబట్టి
అటువంటి సంతోషాన్ని కలిగింపజేసేటటువంటి ఓం సంతోషీ మాతాయై నమః అనే మంత్రాన్ని అనునిత్యము జపించుకోవటం ద్వారా సంతోషీమాత అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఓం సంతోషీమాతాయై నమః. ఓం అనేది సృష్టికి మూలమైన ప్రణవాక్షరం. సంతోషీమాత శక్తిని ప్రచోదనం చేసే అక్షరం. సంతోషీమాతాయై నమః అంటే ఎల్లప్పుడూ కూడా దుఃఖాలను తొలగింపజేసి, కష్టాలను తొలగింపజేసి, మానసికంగా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, చైతన్యాన్ని, సంతోషాన్ని కలిగింపజేసే సంతోషీమాతకు నమస్కారం అని అర్థం. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత జపించుకున్నట్లయితే కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ సంతోషీమాత మంత్రాన్ని ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సంతోషీమాతకి శుక్రవారం అంటే ఎంతో ప్రీతిపాత్రం. శుక్రవారం సూర్యోదయ సమయంలో కానీ ప్రదోషకాలంలో కానీ సంతోషీమాత మంత్రాన్ని జపించడం ద్వారా సర్వ సంతోషాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఎన్ని సంతోషాలు ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ఆ మానసిక ప్రశాంతతను పొందటానికి కూడా ఈ సంతోషీమాత మంత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఓం సంతోషీమాతాయై నమః ఈ మంత్రాన్ని జపించుకోండి. మనశ్శాంతిని, మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని సిద్ధింపజేసుకోండి. అయితే ఈ సంతోషీమాత మంత్రం విషయంలో ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే సంతోషీమాత మంత్రాన్ని కేవలం స్త్రీలు మాత్రమే జపించాలనే అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే అనునిత్యము కూడా మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని పొందటానికి సంతోషీమాత మంత్రాన్ని జపించుకోవచ్చు. దానివల్ల సమస్త సంతోషాలను అందిపుచ్చుకోవచ్చు. అందుకే కుటుంబంలో దేవీ శక్తులకు సంకేతమైనటువంటి మంగళగౌరీ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా కుటుంబంలో సర్వ మంగళములు చేకూరతాయి. అన్నపూర్ణాదేవి మంత్రాన్ని జపించుకోవటం ద్వారా జీవితంలో అన్నపానాలకు లోటుండదు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. సంతోషీమాత మంత్రాన్ని జపించుకోవటం ద్వారా మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 3 మంత్రాలను జపించుకోవటం ద్వారా స్త్రీ దేవతా శక్తులను ప్రచోదనం చేసి కుటుంబంలో సర్వ సౌఖ్యాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రాల గురించి, ఋషులు మనకు అందించినటువంటి దివ్య మంత్రాలను ఏ విధంగా పఠిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఆ విశేషాంశాలను గురించి మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.